బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తన కూతురు వేదశ్రీతో కలిసి ముషంపల్లిలోని అటవీశాఖ ప్లాంటేషన్ క్షేత్రంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తన కూతురు వేదశ్రీతో కలిసి ముషంపల్లిలోని అటవీశాఖ ప్లాంటేషన్ క్షేత్రంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సౌజన్య, ఎస్హెచ్పిఎస్ నాయకులు మెండు అఖిల్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది కిరణ్, రవిచంద్ర, లలిత తదితరులు పాల్గొన్నారు. ఈమెతో నాటాను, చిన్న పాపలు నాటితే దానికి ఆదర్దం ఉంటుంది సార్. మీరు పట్టుకోండి సార్. మళ్ళీ వచ్చి చూద్దాం కింద కూర్చో కింద కూర్చో సార్ చెప్తుంటాడు. సార్ చెప్పినట్టు మీరు ఇటు సైడ్ పట్టుకోబెట్టు. కూర్చో నువ్వు కూడా మరి. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విరివిగా మొక్కలు నాటడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నల్లగొండ సెక్షన్ పరిధిలో గొల్లగూడ బ్లాక్ 2 అనే ప్రాంతంలో కేశవులు గారు గెస్ట్గా వచ్చినారు. తను లోకల్లో ఉన్నానని చెప్పగానే ఒకసారి రమ్మని చెప్పినాం. ఆ మేరకు అతను హాజరై అతని సమక్షంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడం అనేది నిరంతర ప్రక్రియలాగా సాగాలనే ఉద్దేశంతో తను కూడా ఆర్టీఐ దాంట్లో చైర్మన్గా ఇక్కడ నల్గొండ వాసి అయినందుకు మాకు సంతోషము. అతను ఎప్పటికీ మాతో టచ్లో ఉంటుంటాడు. ఏ ప్రోగ్రాం ఉన్నా చెప్పండి అంటుంటాడు. అది కోఇన్సిడెంటల్గా అవుతుంది. లాస్ట్ టైం ఒకసారి అదే రకంగా జరిగింది. ఈరోజు ఈ రకంగా చేతులు పెట్టడం జరిగింది. ఇది చేయటం మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఓకే, మాట్లాడతా. వీళ్ళ సిబ్బంది పేరేంది పరిచయం చేయండి.